ఏం మాట్లాడినా ఏం అడిగినా ఏం చెప్పినా ఏమైందయ్యా నీ 6 గ్యారంటీలు ఏమైనా నీ హామీలు అంటే ఏమున్నది ఇవాళ మాట్లాడితే ఒక్క మంచి మాట లేదు, ఒక్క మంచి మాట రాదు నోట్లకెళ్ళి. ఏమైనాయి 2,500 ఇస్తా అన్నావు నెలకు అని ఆడపిల్లలు అడిగితే ఏమైందయ్యా రేవంత్ రెడ్డి గారంటే మీ గుడ్లు వీకి గోటీలాడతా అంటాడు. ఆడబిడ్డలు నెలకు 2,500 అన్నావు, ఏమైంది నీ మహాలక్ష్మి 2 ఏళ్ళు అయిపోయంటే గుడ్లు వీకి గోటీలాడతా. 10,000 కాదు 15,000 ఇస్తా అన్నావు కదా, ఏమైందని రైతన్నలు రైతు బిడ్డలు అడిగితే మీ పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. మీరు గట్టిగా ఏమైందయ్యా స్కూటీలు, ఏమైందయ్యా తులం బంగారం అని అడిగితే మీ లాగుల తొండలిడుస్తా అంటాడు. ఈ బూతు మాటలు తప్ప 2 ఏళ్ళ చేసింది ఏమున్నది ఆలోచించండి. పాలమూరు ప్రాజెక్టు మీద పగబట్టిండు, కాళేశ్వరం మీద కక్ష కట్టిండు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేసీఆర్ గారు 70 టీఎంసీల నీళ్లను మీ పాలమూరు నెత్తి మీద కుండబెట్టినట్టు 70 టీఎంసీల నీటి సామర్థ్యంతో రిజర్వాయర్లు కట్టిండు. నార్లాపూర్ కావచ్చు, ఏదుల కావచ్చు, వట్టెం కావచ్చు, కరివెన కావచ్చు, ఉద్దండాపూర్ కావచ్చు, 5 రిజర్వాయర్లు నిండితే 70 టీఎంసీల నీళ్లు మీ నెత్తిన కుండబెట్టినట్టే మీ భూగర్భ జలాలన్నీ పైకొచ్చేటట్టు బ్రహ్మాండంగా రిజర్వాయర్లు మొత్తం కేసీఆర్ గారే కట్టిండు. 145 మెగావాట్ల పంపు మీకు తెలుసు కదా, మన బాయికాడ్ ఉండే పంపు 2.5 హెచ్పిఓ 3 హెచ్పిఓ సింగిల్ హెచ్పిఓ ఉంటుంది, 5 హెచ్పి ఉంటుంది మాక్సిమం. అసొంటిది 145 మెగావాట్ల పంపు అంటే ఒక రోజుకు నార్లాపూర్ కాడ అక్కడ శ్రీశైలం కాడ నీళ్లు తోడితే 2 టీఎంసీల నీళ్లు తోడే కెపాసిటీ ఉండే పంపులు పెట్టిండి కేసీఆర్. 2 టీఎంసీలు అంటే ఎంత ఎరికేనా? హైదరాబాద్ లో ఎప్పుడైనా హుస్సేన్ సాగర్ చూసిర్రా మీరు? ట్యాంక్ బండ్ పోయినరా? పోయే ఉంటారు అప్పుడు పోయినప్పుడు, పట్నం పోయినప్పుడు. హుస్సేన్ సాగర్ 1 టీఎంసీ అంటే రోజుకు 2 హుస్సేన్ సాగర్ల బట్టి అన్ని నీళ్లు తోడే పంపులు మీ పాలమూరులో పెట్టిన నాయకుడు, ప్రపంచంలోనే అతిపెద్ద పంపులు పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. ఆ పంపుల నీళ్లు తోడి వాటితో మొత్తం పాలమూరు సస్యశ్యామలం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించి 90% పూర్తి చేసి ఆఖరికి ఒక పంపు కూడా ఆన్ చేసి నార్లాపూర్ కాడ కేసీఆర్ గారు ఆ రోజు బటన్ ఒత్తితే మా శ్రీనివాస్ గౌడ్ అన్న చెప్తుండే మొన్న, ఆ బటన్ ఒత్తితే ఆ నీళ్లు దుంకిన శబ్దానికి భయమైంది సారు, గంత పెద్ద పంపులు అవి అని చెప్పి మొన్న చెప్తా ఉన్నాడు. ఒక స్థాయిలో కేసీఆర్ గారు నిర్మాణం చేసి 2 ఏళ్ల కింద మరి ప్రజల నెంబరు రాకపోతే, ఎమ్మెల్యేల సంఖ్య లేకపోతే కేసీఆర్ గారు పక్కకు జరిగిండు. మరి 2 ఏళ్ళు అయింది, ఏమైంది మరి పాలమూరులో? 90% పని జరిగిపోయి 10% మిగిలింది. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు 10% మిగిలింది. మరి 2 ఏళ్ళ తట్టెడు మట్టి తీసిండా రేవంత్ రెడ్డి గారు? ఎందుకు తీయలేదు? ఎందుకు పాలమూరు మీద కోపం? ఎందుకంటే ఒకటే ఒక్క సింపుల్ సూత్రం, జల్దీ చేస్తే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని బాధ ఒకటి. రెండోది, జల్దీ చేసి నీళ్లు ఇస్తే పాత బాసు కోపం వస్తుంది కదా, ఆయన పాత గురువు గారు ఉన్నారు కదా పక్క రాష్ట్రంలో, ఆయన కోపం వస్తుంది. మరి కృష్ణా నీళ్లు నువ్వు తోడకపోతే మాకెట్లా కిందికి అని చెప్పి పాత బాసు కోపం వస్తుందని చెప్పి ఆయన చెప్పినట్టు ఆడుతున్నాడు ఇక్కడ చిట్టినాయుడు గారు. ఆలోచించండి, ఇవాళ విరుసుకపడుతున్నాడు. నోరుంది కదా అని